హాయ్ అండి. ఈరోజు దోస పిండితో అయితే చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే దోస పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దోస పిండి లేదు అంటే బియ్యం ఒక 3-4 అవర్స్ నానబెట్టి మిక్సీకి వేసి అయినా పట్టుకోవచ్చు. తర్వాత ఒక 2 పొటాటోలు అయితే బాయిల్ చేసి ఇలా పైన పొట్టు తీసేసి మిక్సీకి వేసుకోవాలి. పొటాటోలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటో పేస్ట్ని ఈ బియ్యం పిండిలో వేసేసుకుందాం. ఇలా బియ్యం పిండి ఈ పొటాటో అయితే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కారం, ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కాస్త సోడా ఉప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో అని ఒక చిన్న పిండి అయితే వేస్తున్నాను. ఆయిల్ కాగింది. ఇప్పుడు పిండిని అయితే చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకున్నాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వచ్చాయో రేషన్ బియ్యం ఉంటే చాలండి. ఇంట్లోనే ఈజీగా పునుగులు అయితే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇవి ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే బయటికి వెళ్ళి పునుగులు తినాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఓన్లీ రేషన్ బియ్యం ఉంటే చాలండి. ఇంట్లోనే ఈజీగా పునుగులు అయితే చేసేసుకోవచ్చు.